హాయ్ అండి, 2 మినిట్స్లో ప్రిపేర్ చేసుకుని పచ్చి పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఒక బౌల్లోకి కట్ చేసుకున్న ఒక ఆనియన్, కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆనియన్లో ఉన్న రసం అంతా బాగా బయటకు వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇందులోకి 1 కప్పు చింతపండు రసం వేసుకోవాలండి. ముందుగానే నిమ్మకాయ సైజంత చింతపండు నానపెట్టుకొని రసం తీసి పెట్టుకోండి. అది 1 కప్పు వేసుకోవాలి. 1 కప్పు వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. తాలింపు కోసం ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్, తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకోవాలి. 1 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువ పొడి, క్రష్ చేసుకున్న 4 వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కలర్ కోసం కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకొని ఈ తాలింపుని ఆ రసంలోకి వేసుకోవడమేనండి. కావాలనుకుంటే ఈ స్టేజ్లో కొంచెం కొత్తిమీర అయినా వేసుకొని మిక్స్ చేసుకోవచ్చండి. అంతే అండి, చాలా సింపుల్గా చేసుకుని తెలంగాణ స్టైల్ పచ్చి పులుసు రెడీ. మీకు మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.